హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఇదైతే హోలీ వ్లాగ్ అండ్ యానివర్సరీ వ్లాగ్ కూడా రెండు కలిపేసి పెడుతున్నాను. చూడండి హోలీ రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము, ఇంట్లో ఎక్కడికి వెళ్ళాను నేను అనేది చూడండి. ఇక్కడైతే తమ్ముడి పార్సల్స్ ఉండే అవి ఇంకో తమ్ముడు వచ్చి తీసుకెళ్తున్నాడు అనమాట. చోటునే విట్రా చోటు. దోశ తిందు రండి అందరూ. దోశ ఇక్షిత్ దా పోతావా? దోశ తింటావా? నీకోసం అప్పటి నుంచి చూస్తున్నారు మహి కోసం అప్పటి నుంచి చూస్తున్నారు. మహి కోసం అప్పటి నుంచి చూస్తున్నారు అంటున్నా. ఉరికిస్తుండా అంటున్నా. డాడీ చేసినారా? చేస్తే బిజీ వచ్చింది. బ్రష్ చేసుకో ఫస్ట్. జస్ట్ ఒక సెకండ్లోనే అంత ఇట్లా వేసేసింది. నోట్లో పోసుకో సపడే కదా. ఆగు వాడి ఫోన్ ఇస్తా. ఆగు చూసారు కదా, అను వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిన చాలాసార్లు ఫోన్ చేసి రమ్మన్నది. లాస్ట్ ఇయర్ కూడా రమ్మనుండి, లాస్ట్ ఇయర్ పోలేదు. నేను పెళ్ళైన కొత్తలు ఆడితే మళ్ళీ ఈ ఇయర్ ఆడిన. అసలు ఏ ఇయర్ కూడా మధ్యలో ఆడలేదు. ఎందుకో ఏమో తెలియదు కానీ ఆ కలర్స్ అంటే కొంచెం నాకు చిరాకు. అసలు ఇంకొకటి చెప్పాలంటే నచ్చని పండగ అంటూ ఉంటే హోలీ. కానీ ఈసారి మంచిగా ఎంజాయ్ చేసినాము. ఇట్లా అను అంటూ ఉంటుంది అనమాట, ఎప్పుడు రావు అసలు ఇంట్లోంచి బయటకు వెళ్ళవు రా అని అంటూ ఉంటుంది. సో ఇంకా అను కోసం వెళ్ళిన అనమాట. అంటే ఎట్లా అంటే ఎంజాయ్ చేయాలి ఏంటి, ఇంకా మనం ఇంకా అట్లే ఎట్లా అంటే మంచిగా చెప్తూ ఉంటుంది అనమాట, ఇట్లుండాలి అట్లుండాలి అనేసి అట్లా. సో ఇట్లయితే ఎంజాయ్ చేసినాం. యాక్చువల్గా నాకైతే టాన్సిల్స్ అయ్యి ఉండే,
ఒక 2 డేస్ ఫుల్లు ఫీవరు. నాకు చెవి సర్జరీ అని చెప్పాను కదా ఇదివరకు చాలా బ్లాగ్స్లో. అది ఆఫ్టర్ 10 ఇయర్స్ నొప్పి వచ్చిందనమాట. అసలు ఇన్ని సంవత్సరాలకి పెయిన్ వచ్చింది. ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ వచ్చిండే. 2 డేస్ మస్తు ఇబ్బంది పడ్డా. అయినా కూడా ఇక పోయి వచ్చిన అనమాట. నాకు కూడా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు, నిజమే కదా అను చెప్పేది కూడా కరెక్టే కదా అని అనిపిస్తుంది, ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది. సరే అనేసి ఇంక అట్లా పోయి వచ్చినాం అనమాట. ఇక్కడైతే కాపీరైట్ వస్తుందేమో నాకైతే అనిపిస్తుంది, చూడాలి. లాస్ట్ వ్లాగ్లో కూడా కాపీరైట్ వచ్చి 4 hours నాకు అసలు మస్తు ఇబ్బంది అయింది. మళ్ళీ దాన్ని ఎట్లనో చేసిన. ఇంకా ఇక్కడైతే నేను ఇంటికి బయలుదేరినా. ఎంత ఒక 1 hour ఉన్నా అంతే. నా హైట్ సరిపోతలేవు రైగా, నువ్వు నా ఫోన్కు సరిపోతలేవు, ఇట్లా పెట్టాల్సి వస్తుంది. మీకు లాస్ట్ ఇయర్ గుర్తుందా, చోటుగానికి చిన్నోడికి తలకి దెబ్బ తాకుండే, వాడు అస్సలు ఆడలేదు. ఈ ఇయర్ అయితే మంచిగా ఎంజాయ్ చేసిన అమ్మ అని అంటుండే. పొద్దున్నే లేవగానే పాపం వాడికి అదే గుర్తొచ్చింది, నాకు దెబ్బ తాకింది కదా అమ్మ అని. నాకు చెప్పగానే ఎట్లనో అనిపించింది అసలు. ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఒకటి మన వీడియో కూడా తీశాను కదా ఇట్లా దెబ్బ తాకింది అనేసి. లాస్ట్ ఇయర్ అయితే అట్లుండే అనమాట. ఈ ఇయర్ ఓకే. సో పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీ కదా. సో ఇదైతే యానివర్సరీ అనమాట. రోజు ఇట్లా రెడీ అయినా అని చెప్తున్నాను అనమాట. ఇదిగోండి కేక్ అయితే వచ్చింది. అంటే ఏమంతగా పెద్దగా చేసుకోలేదు, నాకు ఆల్రెడీ చెప్పాను కదా టాన్సిల్స్ ఉండే. సో ఇంకా ఏదొద్దు అనేసి ఆల్రెడీ ఇంట్లో చికెన్ పలావ్ చేసిన, అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ అట్లా బయటికి పోయి వచ్చినాం ఇంకా కేక్ కట్ చేసి. అయితే ఊరికనే ఉన్నా నేను. చిన్నోడేమో వాడి మనీ బాక్స్ ఉంటుంది కదా, దాచుకుంటారు డబ్బులు ఇద్దరు కూడా, దాంట్లో నుంచి తీసి అమ్మ నాకు ఏదో బుక్ కావాలన్నా సంథింగ్ పెన్ కావాలన్నా పోయి వస్తాను పోయిండు అనమాట. సరే నిజమే అనుకున్నా నేను అసలు, కానీ చూడండి వాడు గిఫ్ట్ తీసుకొచ్చిండు. ఇంత చిన్నోడికి కూడా ఇంత ఆలోచన అని అనుకున్నా. చాలా హ్యాపీ అనిపించింది. నాకు గణపతి అంటే చాలా ఇష్టం. ఇట్లా సింపుల్గా జరుపుకున్నాం అనమాట. యాక్చువల్గా పెళ్ళి కూడా ఉండే మా రిలేటివ్స్ది, వెళ్ళలేదు. నాకు కొంచెం హెల్త్ బాగాలేకనే వెళ్ళాలి హాస్పిటల్కి. అయితే ఇది చెవిది చూపించుకోవాలన్నమాట. మెయిన్ టాన్సిల్స్తో చెవి ప్రాబ్లం వచ్చిందనమాట. ఇంకా లేట్ అయిపోయింది కేక్ కట్ చేయడం కూడా. 9-10 అయినట్టుంది. ఎందుకంటే పెద్దోడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఉండే, క్రికెట్కో సంథింగ్ బ్యాట్లో బయటకు వెళ్ళిండు. నాకు ఇష్టం. ఫస్ట్ కమ్మలు తెద్దాం అనుకున్నా, కానీ నువ్వు ఒక్కదాన్ని పెట్టుకుంటావు. థ్యాంక్ యూ చోటు. అదే చెప్పాను కదా పెద్దోడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు. ఇంకా అట్లా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 9:30కి బయటకు వచ్చినట్టున్నాం మేము. నేను ఇదివరకు కూడా ఒకటి వీడియో అప్లోడ్ చేసిన, ప్రెసిడెంట్ డాబా అని ఇక్కడ మాదాపూర్లో ఉంటుంది. వెళ్తూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. జస్ట్ స్టార్టర్సే తిన్నాము, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ చికెన్ పలావ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకా వద్దు అని అంటుంటే ఇంకా మా వారే తీసుకెళ్లారు, సరేలే అనేసి ఇంకా వెళ్ళాము. అన్నట్టు చెప్పలేదు కదా, ఇది ఇయర్ 17 years కంప్లీట్ అనమాట. మా పెళ్ళి 2008లో జరిగింది పెళ్ళి. చూడండి ఇక్కడ ఇట్లా మంచాలు వేసి ఉంటాయి అనమాట. ఇట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. అసలు ఇక్కడైతే అసలు ఎంత మంది అంటే ఫుల్ రష్ ఉంటుంది. ఒక 20 minutes ఏమో వెయిట్ చేసినాము, దొరకలేదన్నమాట. అంత వెయిటింగ్ ఉంటుంది. సాటర్డే సండే అయితే ఇంకెక్కువ. మేము సండే కాబట్టి పోయింది, కొంచెం ఎక్కువనే ఉంటారు జనాలు. ఆ సలాడ్ ఉంది కదా, సలాడ్ అంతా నా వంత అవుతుంది. నాకు చాలా ఇష్టం సలాడ్. ఎవరు తిన్నారు, అదంతా నేనే తింటా. గోలీ సోడా చెప్పినా కానీ నాకు గొంతు బాగాలేదని చెప్పి ఇంకా నేను దాన్ని కూడా ముట్టలే, అట్లా చూసి పక్కకు పెట్టేసిన. సో ఇయర్ అయితే ఇట్లా జరిగిందనమాట మా యానివర్సరీ. సింపుల్గా నాకు అనిపిస్తుంది ఇట్లా రెస్టారెంట్కి బయటికి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ నేను చేయలేనా అని అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు వెళ్ళాలి ఇట్లా బయటికి. ఇంకా పిల్లలకు కూడా ఇష్టం కదా, ఇవన్నీ కూడా నేను చేస్తాను ఇంట్లో. ఇంకా మనం వెళ్ళేదే చాలా తక్కువ, మేము బయటికి వెళ్ళము ఎక్కువ. సో ఇట్లా యానివర్సరీకి, బర్త్డేస్కి, పిల్లల అట్లాంటప్పుడే ఇట్లా వెళ్తుంటా, కానీ కొంచెం తక్కువే అనమాట మేము అందరితో పోల్చుకుంటే. సో ఫుడ్ అయితే మంచిగా ఉండే, నాకు ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది. స్టార్టర్స్ బాగుంటాయి అబ్బా, ట్రై చేయండి ఎవరైనా. ఇవైతే పిక్స్ అనమాట. అన్నట్టు శారీ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్టు ఎండలు అయితే స్టార్ట్ అయినాయి విపరీతంగా, జాగ్రత్తగా ఉండండి అందరూ.